సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరంలో విజయమహల్ గేట్ వద్ద ఉన్న ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ నాగభూషణ్, డాక్టర్ సుజిత గుర్రంలు నిర్వహించగా సుమారు 150 మందిని పరీక్షించి ఈసీజీ, ఎకో, బీపీ, షుగర్లను వివిధ రకాల పరీక్షలు నిర్వహించి 5 రోజులకు సరిపడా మందులను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు, వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పెంచలయ్య, వెంకటేష్, దివ్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. నా పేరు డాక్టర్ నాగభూషణ్. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ని. మా సర్వీసెస్ సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ నందు మా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మేము ఫ్రీ క్యాంప్ అనేది స్టార్ట్ చేసాము. ఈ క్యాంపు స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన నార్మల్గా ఇప్పుడు చూసామంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ ప్రివలెంట్గా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి షుగరు, బీపీ, దాని తర్వాత హార్ట్ సమస్యలు అనేవి బాగా ప్రివలెంట్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. అందు కారణంగా ఏంటంటే, ఎవరికైతే ఈ హార్ట్ ప్రాబ్లం ఉంటాయో పర్టికులర్గా ఏంటంటే గుండె నొప్పి కానీ, ఆయాసం కానీ, గుండెల్లో దడ రావటము, కళ్ళు తిరిగి మైకం రావటము, ఇలాంటి పేషెంట్స్ వాళ్ళకి ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మేము ఇప్పుడు ఇవాళ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఒకటి ఏంటంటే ఫ్రీ కార్డియాలజీ కన్సల్టేషన్, బీపీ ఫ్రీగా చెక్ చేయటము, ఈసీజీ ఫ్రీగా చెక్ చేయటము, ఈసీజీ, ఎకో, దాని తర్వాత థ్రెడ్మిల్ టెస్ట్, ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాము. నెల్లూరు ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కువ వచ్చి ఈ సర్వీసెస్ బాగా యూటిలైజ్ చేసుకోమని విజ్ఞప్తి. ఇప్పటికే దాదాపుగా 100 కేసుల దాకా చూస్తున్నాము. అందరూ సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకొని వెళ్ళున్నారు. థ్యాంక్ యూ. ఈ షుగరు, బీపీ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి 5 days దాకా ఫ్రీ మెడిసిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే గుండె నొప్పి రావటము, ఆయాసము, గుండెల్లో దడ, కళ్ళు తిరిగి పడిపోవటము, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత కాళ్ళు నొప్పులు రావటము ఉంటాయి, కాళ్ళు వాపులు రావటము, దాని తర్వాత మా శరీరం అంతా కొద్దిగా బాగా వాపు రావటము, ఇలాంటివి కార్డియాక్ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. నెల్లూరు జిల్లా ప్రజలందరూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను డాక్టర్ సుజిత, సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్. నమస్కారం అందరికీ. ఈరోజు సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ తరఫున నేను డాక్టర్ సుజిత అండ్ డాక్టర్ నాగభూషణ్ కార్డియాలజిస్ట్ ఫ్రీ క్యాంప్ నిర్వహించాము. ఎందుకంటే మెయిన్గా సైకియాట్రీ సమస్యలు అనేవి చాలామందికి అవగాహన లేదు. ముఖ్య ఉద్దేశం అదే, అందరికీ అవగాహన కల్పిస్తే అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి సర్వీస్ చేద్దామని మెయిన్గా. అనుమానాలు, డిప్రెషన్, యాంగ్జైటీ, చనిపోవాలన్న ఆలోచనలు, భార్యాభర్తల సమస్యలు, సెక్స్ సమస్యలు, చేసిన పని పదే పదే చేయడం, ఓసిడి సమస్యలు, మందు మాన్పించడం, స్మోకింగ్ మాన్పించడం, వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉందని చాలామందికి తెలియక చాలా బాధలు పడుతూ ఉన్నారు. మనం ఈ రకంగా ఫ్రీగా అన్న క్యాంప్ పెడితే అందరూ అవగాహన వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేశాము. ఈరోజు మనకి 120-130 మందికి పైగా అటెండ్ అయ్యారు. కార్డియాలజీ పరంగా చూస్తే సార్ అపోలోలో కూడా వర్క్ చేస్తున్నారు. ఈరోజు సడన్గా తెలియకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయో అర్థం కావట్లేదు. అందుకని ఈసీజీ, ఎకో, టీఎంటీ అన్ని టెస్ట్లు సార్ ఫ్రీగా చేశారు. ఈరోజు కన్సల్టేషన్ అన్నీ ఫ్రీగా చేశారు. దీనివల్ల మనకి ఎవరికన్నా బ్లాక్స్ ఉన్నా, ఏమన్నా హార్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ముందుగానే కనిపెట్టి వాటికి ట్యాబ్లెట్స్ వాడితే హార్ట్ అటాక్లు అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ పొగతోటలో ఉండేదాన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. ఈ డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, ఓసిడి, ఆల్కహాల్, సెక్షువల్ సమస్యలు ఇలాంటివి ఏ ఉన్నా ముందు మీకు మీరు ప్రశ్నించుకొని మీ పక్కన వాళ్ళు ఎవరన్నా సూసైడల్ ఐడియాస్ కానీ, ఒక్కరే కూర్చోవడం కానీ, అనుమానాలు ఎక్కువగా ఉండడం కానీ, రోజు తాగడం కానీ, ఆపలేకపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు లేకపోతే మీరు పక్కన వాళ్ళు ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ఫ్యామిలీయే కాదు మొత్తం వాళ్ళ ఎంటైర్ కుటుంబం అనేది చాలా హ్యాపీగా ఉంటారు. ఒక్కరికి ఇంట్లో మానసిక సమస్య ఉంటే ఆ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతున్నారు. దానివల్ల ఒక ఫీమేల్కి ఇంట్లో మెయిన్ వైఫ్కి కానీ ఇలాంటి ప్రాబ్లము, డిప్రెషన్ ఇలాంటివి ఏమన్నా ఉంటే పిల్లల్ని సరిగా చూసుకోలేక
వాళ్ళకి ఇబ్బంది అయిపోయి వాళ్ళ ఎదుగుదలలో కూడా లోపాలు వస్తున్నాయి, న్యూట్రిషన్ సరిగా లేకపోతుంది. కాబట్టి ముందుగానే ట్రీట్మెంట్ ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఎవ్వరు గమనించినా కానీ మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. సైకియాట్రీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు. అందరికీ అపోహల్లో ఎక్కువ ఉంటాయి, నిద్ర మాత్రలు ఎక్కువ ఉంటాయి అవి ఇవి అని, అలా ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, కౌన్సిలింగ్లు ఉన్నాయి. కౌన్సిలింగ్ ద్వారా చాలా మైల్డ్ మోడరేట్గా ఉండే కండిషన్స్ అన్నిటినీ కౌన్సిలింగ్తోనే మనం ట్రీట్ చేయగలుగుతాము. అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎవరికన్నా అవసరం ఉండే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.